నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జన్మ జాతకంలో 12 భావాధిపతులు ఒక్కొక్క రాశి అధిపతులు 7వ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు కానీ 7వ భావం మీద సంచారం చేస్తున్నప్పుడు కానీ కలిగే సాధారణ ఫలితాలు, వాటి నివారణోపాయాలు కూడా ఇందులో సూచించడం జరుగుతుంది. అయితే వ్యక్తిగత జాతకంలో గ్రహాల బలం, ఇతర గ్రహాల కలయిక లేదా దృష్టిని బట్టి ప్రభావాలు కొద్దిపాటి మార్పులు ఉంటాయి అనేది చెప్పటం. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఒక్కొక్క భావాధిపతి సప్తమంలో స్థితి పొందితే ఏంటి ఫలితాలు అనేది చూద్దాం. ఇక లగ్నాధిపతి 7వ ఇంట్లో స్థితి పొంది ఉన్నప్పుడు జాతకునికి వ్యక్తిత్వం, అస్తిత్వం భాగస్వామితోనే ముడిపడి ఉంటుంది. భాగస్వాములతో అంటే వ్యాపారం కానీ, జీవిత భాగస్వామి కానీ, వైవాహిక జీవితంపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. భాగస్వామి అందంగా, ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది వీరికి అనేది చెప్పవచ్చు. ఇది శుభ ఫలితాలు. ఈ 7వ స్థానంలో ఏదైనా అశుభగ్రహం స్థితి పొందినా, 7వ స్థానాన్ని అశుభగ్రహాలు సూచిస్తున్న దృష్టి ఉన్నా, 7వ స్థానాధిపతి ఎక్కడన్నా అశుభ స్థానాల్లో కూర్చుని వేరే అశుభగ్రహాలతో యుతి పొందినా కానీ కొంచెం ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ విషయాలకి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక ధనాధిపతి ద్వితీయాధిపతి సప్తమంలో సంచరించేటప్పుడు స్థితి పొందిన వివాహం తర్వాత సంపద మరియు ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగవుతుంది అని చెప్పచ్చు. భాగస్వామి కుటుంబం నుండి, భాగస్థుని కుటుంబం నుండి ఆర్థిక సహాయం అందుతుంది అనేది చెప్పవచ్చు. భాగస్వామి సంపద, కుటుంబం పట్ల శ్రద్ధ కూడా వారు చూపిస్తారు అనేది చెప్పచ్చు. భాగస్వామి వారి కుటుంబం పట్ల కూడా వీరు శ్రద్ధ చూపిస్తారు అనేది ఎప్పుడు ఇది శుభ ఫలితాలుగా ఉన్నప్పుడు అనేది చెప్పటం. ఇక పరాక్రమాధిపతి 3వ స్థానాధిపతి, ఇంటి అధిపతి 7లో స్థితి పొంది ఉంటే వివాహం ప్రకటనలు లేదా ప్రయాణాలు ద్వారా జరగవచ్చు. ఈ వివాహం అనేది కూడా ప్రయాణాల్లో కానీ వాటి విషయాలు సంబంధించిన విషయాలలో కూడా జరగవచ్చు. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్లు భాగస్వామితో కలిసి ఉంటాయి, కమ్యూనికేషన్ బాగుంటాయి. భాగస్వామికి తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇది పాపార్గళం చెందకుండా, ఆ గ్రహాల పాపగ్రహాలు యుతి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి. ఇక సుఖాధిపతి 4వ ఇంటి అధిపతి, చతుర్థాధిపతి 7వ ఇంట్లో కూర్చుని ఉంటే భాగస్వామి స్వదేశీయులు లేదా తల్లివైపు కుటుంబ సభ్యులు కావచ్చు. భాగస్వామి అంటే తల్లివైపు బంధువు వర్గం నుంచి భాగస్వామి రావచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం, డొమెస్టిక్ హార్మనీ ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. భాగస్వామికి ఆస్తి, వాహనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సాధారణ ఫలితాలు. ఇక 5వ స్థానాధిపతి, పుత్రస్థానాధిపతి, పుణ్యస్థానాధిపతి 7వ ఇంట్లో ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామి విద్యావంతులు అయ్యే అవకాశం ఉంది. అదృష్టవంతులు కావచ్చు అనేది కూడా సూచిస్తుంది. సృజనాత్మకత, పిల్లల విషయంలో భాగస్వామ్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది. ఇక రోగాధిపతి, షష్టాధిపతి, రుణ రోగాధిపతి 6వ ఇంటి అధిపతి 7లో స్థితి పొంది ఉన్నా సంచరించినా కానీ భాగస్వామితో ఆరోగ్య సమస్యలు లేదా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. భాగస్వామి సేవ చేసే గుణం కలిగి ఉండవచ్చు. డాక్టర్ లేదా సోషల్ వర్కర్గా కూడా ఉండొచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇక కళత్రాధిపతి 7వ స్థానాధిపతి 7లోనే స్థితి పొందిన సంచరించినా కానీ చాలా మంచి స్థానం అని చెప్పచ్చు. భాగస్వామి చాలా ఆకర్షణీయంగా, తెలివైన వారుగా, శృంగారభరితంగా ఉంటారు అనేది కూడా సూచిస్తుంది. వ్యాపార భాగస్వాములతో విజయం లభిస్తుంది. వీరికి ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి అనేది కూడా చెప్పచ్చు. ఇక అష్టమాధిపతి సప్తమంలో ఉంటే భాగస్వామికి ఆకస్మిక ధనలాభాలు సూచిస్తుంది. వారసత్వ ఆస్తి కలగవచ్చు. భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆకస్మిక మార్పులు లేదా సవాళ్లు కూడా ఎదురవ్వచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి.
అది అష్టమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు. ఇక భాగ్యాధిపతి నవమాధిపతి సప్తమంలో స్థితి పొందినా సంచరించినా కానీ భాగస్వామి అదృష్టవంతుడు అవుతాడు. ఆధ్యాత్మిక చింతన గలవారు, ధార్మిక గుణాలు కలవారు కావచ్చు. వారు పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. వీరికి కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ నవమాధిపతి సప్తమంలో సంచరించేటప్పుడు. ఇక కర్మాధిపతి దశమాధిపతి సప్తమంలో సంచరించేటప్పుడు స్థితి పొంది ఉన్నప్పుడు భాగస్వామికి మంచి కెరీర్ ఉంటుంది, సామాజిక గౌరవం ఉంటుంది. భాగస్వామికి పనికి లేదా వాళ్ళు చేసే వృత్తికి సంబంధించిన వారు కావచ్చు. భాగస్వామి వ్యాపారాలలో విజయాలు లభిస్తాయి వీరికి అనేది కూడా చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. లాభాధిపతి 11వ అధిపతి 7లో స్థితి పొందినా సంచరించినా కానీ వివాహం కోరికలు తీరుస్తుంది వీరికి. ప్రేమ వివాహం కావచ్చు. వివాహం తర్వాత ఆదాయం పెరుగుతుంది. భాగస్వామి సామాజికంగా చురుకుగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇక వ్యయాధిపతి 12వ ఇంటి అధిపతి 7లో స్థితి పొందినా సంచరించినా కానీ భాగస్వామి విదేశాలకు సంబంధించిన వారు కావచ్చు. విదేశీ పౌరులు లేదా విదేశాలలో స్థిరపడేవారు అయి ఉండొచ్చు. ఈ విధమైన ఖర్చులు పెరగచ్చు. భాగస్వామితో దూరంగా ఉండే అవకాశం లేదా శయన సుఖంలో సమస్యలు ఉండవచ్చు వీరికి. ఈ వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి అనేది కొన్ని మిశ్రమంగా ఉంటాయి. విదేశాలలో స్థిరపడిన వారు కూడా అయి ఉండొచ్చు. ఆ విషయాలకి కోరుకున్న వారికి అది అనుకూలం. మిగతా విషయాల్లో ఇలాంటి ప్రతికూలతలు ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా సాధారణ ఫలితాలు. వారి జన్మ జాతకం నుంచి ఏ గ్రహాల దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా దశలు అంతర్దశలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి, పాపార్గళం చెందిందా, శుభత్వం చెందిందా, ఈ వీటన్నిటి అంచనాల ప్రకారంగా ఈ కొన్ని మార్పులు జరుగుతాయి. అనుకూల ప్రతికూలతల్లో శుభాశుభ ఫలితాల్లో కొంచెం మార్పులు ఉంటాయి. ఇక అన్ని రాశుల వారు కూడా ఈ సప్తమ స్థానానికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి అంటే గనక సాధారణ సూచనలే. నిర్దిష్ట నివారణల కోసం అయితే గనక అనుభవజ్ఞులైన వారిని సూచించిన మేరకు ఇక్కడ పరిహారాలు సూచించడం జరుగుతోంది. ఇక ఈరోజు ఈ సప్తమ భావానికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే గనక గ్రహ శాంతి పూజలు. ఏ గ్రహం వల్ల ఎక్కువగా సమస్యలు ఉన్నాయో ఆ గ్రహానికి సంబంధించిన పూజలు లేదా జపాలు చేయడం మంచిది. ఈ సప్తమ స్థానానికి మనకి అనుకూలంగా ఉందా లేదా, అసలు సప్తమం అంటేనే అశుభ స్థానం. సాధారణంగా మన ఎదుటి వ్యక్తి భాగస్వామ్యం ఇవి సప్తమం అంత ఈ 1, 4, 7, 10 కేంద్రాలలో సప్తమ స్థానం కొంచెం అశుభ స్థానం అనే చెప్పచ్చు. దీనికి సంబంధించిన సప్తమ స్థానాధిపతికి సంబంధించి ఎక్కడ కూర్చున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, శుభం కలిగి ఉన్నాడా అశుభం కలిగి ఉన్నాడా అనేది అంచనాలు వేసి ఆ గ్రహానికి సంబంధించిన పూజలు లేదా జపాలు చేయడం మంచిది. ఇక దాన ధర్మాలు అయితే కనుక శనివారం నాడు దాన ధర్మాలు చేయడం లేదా పేదలకు సహాయం చేయడం వంటి కర్మదోషాలను తగ్గిస్తాయి కాబట్టి ఆ విధమైన దాన ధర్మాలు సూచించడం జరుగుతుంది. ఇక మంత్రజపం చెప్పుకోవాలంటే కనుక సంబంధిత గ్రహ బీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది వారి జన్మ జాతకం నుండి సూచించవలసిన అవసరం ఉంటుంది. వీరికి నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక భాగస్వామితో సత్సంబంధాలు అయితే కనుక భాగస్వామి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వీరికి ఆ భాగస్వామి విషయాలకి ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అనుకూలించని గ్రహాల వల్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి మాట వినడం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అలవర్చుకోవడం వంటివి వైవాహిక జీవితంలో సామరస్యాన్ని పెంచుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. భాగస్వామి లేదా భాగస్వామి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. వీరు ఈ విధమైన అననుకూలతలు ఉన్నప్పుడు అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం కూడా మంచిది అని సూచించడం జరుగుతుంది. ఎందుకంటే సప్తమ స్థానమే కొంచెం అశుభ స్థానం. కొంచెం దాంట్లో ఏదన్నా దుష్టగ్రహాలు స్థితి పొంది ఉన్నా, దుష్టగ్రహాల దృష్టి ఉన్నా, సప్తమాధిపతి పరగళం చెందిన ఈ విధమైన
ఆరోగ్య సమస్యలు భాగస్వామికి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే వైద్య సలహాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించటం జరుగుతోంది. ఇక జన్మ జాతక పరిశీలన చాలా అవసరం. ఈ విషయాలన్నీ కూడా సాధారణ ఫలితాలు అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.